ఇయాల ఒక ముచ్చట మీతోటి షేర్ చేసుకుంటా అన్నట్టు. సో, నేను అది ఎట్లా అంటే, మన జీవితంలో ఒక బంధం ఏర్పడాలన్నా గూడా, అది రక్త సంబంధంతోటే ముడిపడాల్సిన అవసరం ఏం లేదు. అట్లా నా ఉద్దేశ్యం అన్నట్టు. అట్లా ఎందుకంటన్నా అంటే, అక్కయినా, చెల్లైనా, ఎవరైనా, అన్నయ్య అయినా, తమ్ముడైనా గూడా వాళ్ళ మనస్తత్వాన్ని బట్టే మనం అక్కడ బంధం అనేది ఏర్పరచుకోవాలి. ఎప్పుడైనా ప్రతి పండగకు రాఖీ పండగకైతే ఫుల్లు బాధపడేదాన్ని. నెక్స్ట్ ఎవరైనా అక్క చెల్లెలు అన్నదమ్ములు కొట్టుకున్నా, వాళ్ళు అట్లా క్లోజ్‌గా మూవ్ అయినా గూడా నేను బాధపడేదాన్ని అన్నట్టు లోపల. అట్లా మనకుంటే అయిపోవు, మనకు గూడా ఇట్లా అన్నదమ్ములు ఉంటే అయిపోవు అని నేను ఫుల్ ఫీల్ అయ్యేదాన్ని. సో, నేను ఇట్లా ఫీల్ అయినందుకే కావచ్చు, దేవుడు నా లైఫ్‌ల ది బెస్ట్ పర్సన్ మా తమ్ముడిని సో, నా లైఫ్‌లోకి పంపించిండని ఇప్పటికి స్టిల్ నేను అనుకుంటా. వాడు నా సుఖాలలో ఉండకపోయినా వాడు నా కష్టాలలో మాత్రం కంపల్సరీ ఉన్నాడు. సో, వాడు ఎవడు ఏంది అసలు నాకు ఎట్లా పరిచయం అయ్యిండు మా తమ్ముడు అనేది మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేత్తా. సో, మన ఛానెల్‌ను ఒక్కసారి ఫాలో